మనం రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని మంచి ఫలితాలనిస్తాయి, కొన్ని ఇవ్వవు. కానీ ఆ ఫలితాలను నిర్ణయించేది మనం చేసే పనులేనా, లేక వాటి వెనుక మనసులో ఏముందనేదా? ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలోచనను విశ్లేషించబోతున్నాం. చర్య కన్నా దాని వెనుక ఉన్న ఉద్దేశమే ఎక్కువ శక్తివంతమైనది. ఈ ఆలోచన మన జీవితాన్ని చూసే దృక్పథాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఈ చర్చకు ఆధారం అంగుత్తర నికాయంలోని ఒక సూత్రం. సరే, దీనిని కొంచెం లోతుగా చూద్దాం. ఈ బోధనలోని ఒక ముఖ్యమైన వాక్యంతో మొదలుపెడదాం. దురాశ, ద్వేషం లేదా అజ్ఞానం నుండి చేసిన పనులు ఎక్కడైతే వ్యక్తిగత అహంభావం పుడుతుందో అక్కడ పరిపక్వమవుతాయి. మరియు ఆ పనులు ఎక్కడ పరిపక్వమవుతాయో అక్కడే వాటి ఫలితం అనుభవంలోకి వస్తుంది. ఈ దురాశ, ద్వేషం, అజ్ఞానం, ఈ మూడు మాటలు మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ ఈ బోధన వీటిని మన కర్మలకు మూల కారణాలుగా చెబుతోంది. ఇది చాలా పెద్ద విషయం కదా. అసలు ఈ మూడు మానసిక స్థితులేమిటి? ఇవి మన చర్యలను అంతగా ఎలా ప్రభావితం చేస్తాయి? మీరు చాలా ముఖ్యమైన పాయింట్లు లేవనెత్తారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ బోధన మనం బయటకు చేసే పనిని కాదు, దాని వెనక ఉన్న మానసిక మూలాన్ని పరిశీలిస్తుంది. మీరు చెప్పిన మూడు అవే. మొదటిది లోభం, అంటే దురాశ. ఇది కేవలం ఏదో ఒకటి కావాలనే కోరిక కాదు. ఇది నిరంతరం ఇంకా కావాలి, ఇది చాలదు అనే ఒక మానసిక ఆకలి అన్నమాట. ఒక వస్తువు దొరికిన తర్వాత కూడా మనసు ప్రశాంతంగా ఉండదు. దానిమీద అంటిపెట్టుకుని ఉంటుంది, లేదా మరో దానికోసం చూస్తుంది. రెండవది ద్వేషం, అంటే కోపం లేదా వ్యతిరేకత. ఇది కూడా తీవ్రమైన కోపం మాత్రమే కాదు. చిన్నపాటి చిరాకు, అసహనం, ఇతరులను తక్కువ చేసి చూడటం, ఇవన్నీ ద్వేషం యొక్క రూపాలే. మనకు నచ్చని దాన్ని మన నుండి దూరంగా నెట్టేయాలనే ఒక ప్రయత్నం. మూడవది మరియు చాలా కీలకమైనది మోహం, అంటే అజ్ఞానం లేదా భ్రమ. ఇది కేవలం నాకు ఫలానా విషయం తెలియదు అని చెప్పడం లాంటిది కాదు. ఇది వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అంటే? అంటే ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుందనే సత్యాన్ని చూడలేకపోవటం, మన ఆనందం బయటి వస్తువులలో ఉందని బలంగా నమ్మటం, నేను, నాది అనే భావన శాశ్వతమని భ్రమపడటం. ఈ మూడు ప్రేరణలతో మన ఏ పని చేసినా, మనస్తో ఆలోచించినా, నోటితో మాట్లాడినా, శరీరంతో చేసినా దానికొక శక్తి వస్తుంది. అదే కర్మశక్తి. అది భవిష్యత్తులో తప్పకుండా ఒక ఫలితాన్నిస్తుంది. మీరు చెప్పింది వింటుంటే ఈ ఆలోచనలు మనసులో పుట్టి చర్యగా మారి ఆ తర్వాత ఫలితాన్నిస్తాయంటున్నారు. ఈ సూత్రంలో పరిపక్వమవడం అనే పదం వాడారు కదా. అది వినడానికి ఒక విత్తనం నాటితే అది పెరిగి చెట్టై పండుగా మారే ప్రక్రియలా ఉంది. దాని గురించి కొంచెం వివరిస్తారా? సరిగ్గా అదే. ఇది చాలా శక్తివంతమైన రూపకం. ఇక్కడ మన ఉద్దేశ్యపూర్వక చర్యలే విత్తనాలు, ఆ ఉద్దేశ్యాల నుండి వచ్చే ఫలితాలే ఫలాలు. అయితే ఒక విత్తనం మొలకెత్తడానికి మంచి నేల కావాలి కదా. అవును, కావాలి. అలాగే ఈ కర్మ విత్తనాల మొలకెత్తడానికి ఒక నేల కావాలి. ఆ నేలే వ్యక్తిగత అహంభావం, లేదా నేను ఉన్నాను, నాది అనే భావన. ఈ నేను అనే కథ ఉన్నంతకాలం ఈ కర్మ విత్తనాలు పెరగడానికి సారవంతమైన భూమి ఉంటుందన్నమాట. ఒక భిక్షువు చెప్పినట్లుగా, ఈ నేను అనే భావన ఉన్నంతవరకే కర్మ తన ఫలితాన్ని ఇవ్వడానికి ఒక ఆధారాన్ని పొందుతుంది. అంటే నేను అనే భావన ఒక రకంగా ఈ కర్మనకే ఒక అడ్రస్ లాంటిదా? ఆ అహం లేకపోతే ఆ కర్మఫలం ఎక్కడికి వెళ్లాలో దానికి చోటు ఉండదన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా అహంకారాన్ని ఒక మానసిక సమస్యగా చూస్తాం. కానీ ఇక్కడ అది కర్మ పనిచేయడానికి అవసరమైన ఒక మెకానిజంలా వివరిస్తున్నారు. ఖచ్చితంగా అద్భుతమైన పోలిక అది. నేను అనే గ్రహీత ఉన్నంతవరకే ఆ ఫలితాన్ని అనుభవించడానికి ఒకరుంటారు. అందుకే ఉద్దేశపూర్వకంగా చేసిన పనుల పరిణామాల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. వ్యక్తిగత చైతన్యం ఎక్కడ వ్యక్తమవుతుందో అక్కడే ఆ ఫలితాలు అనుభవంలోకొస్తాయి. ఈ ఫలాలు ఎప్పుడు వస్తాయి? కొన్నిసార్లు మనం చేసే పనులకు వెంటనే ఫలితం కనిపించదు. కొందరు తప్పులు చేసినా సంతోషంగానే కనిపిస్తారు. మంచి పనులు చేసేవాళ్లు కష్టాలు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది చాలామందికి గందరగోళంగా ఉంటుంది. ఈ బోధన దీని గురించి ఏమైనా స్పష్టతిస్తుందా? అవును, ఇస్తుంది. ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. అన్ని విత్తనాలు ఒకేసారి మొలకెత్తవు కదా. కొన్నింటికి తడి తగలగానే మొలక వస్తుంది, కొన్నింటికి సరైన వాతావరణం కోసం నెలల తరబడి వేచి చూడాలి. అలాగే కర్మఫలాల విషయంలో కూడా 3 కాలపరిమితులుంటాయని ఈ సూత్రం వివరిస్తుంది. 3 కాల పరిమితులా? అవును. మొదటిది దిట్టధమ్మ,
అంటే ఇప్పుడే మరియు ఇక్కడే. కొన్ని చర్యల ఫలితాలు తక్షణమే లేదా ఈ జీవితంలోనే కనిపిస్తాయి. ఉదాహరణకు, ప్రేమతో దయతో ఒకరికి సహాయం చేసినప్పుడు మనసులో కలిగే ప్రశాంతత, సంతృప్తి అది తక్షణ ఫలం. అలాగే తీవ్రమైన కోపంతో ఒకరిని అవమానిస్తే ఆ సంబంధం దెబ్బతినడం, మనసులో అశాంతి కలగడం కూడా తక్షణ ఫలమే. రెండవది ఉపజ్జ, అంటే తదుపరి పునర్జన్మలు. కొన్ని తీవ్రమైన కర్మల ఫలితాలు ఈ జీవితంలో కాకుండా తర్వాటి జన్మలో వ్యక్తమవుతాయి. ఒక వ్యక్తి జీవితాంతం ఇతరులను మోసం చేస్తూ సంపద పోగేసుకోవచ్చు. ఈ జీవితంలో అతను ఆ సంపదను అనుభవించవచ్చు. కాని ఆ మోసం అనే కర్మ విత్తనం యొక్క పూర్తి ఫలం, అంటే అభద్రతతో కూడిన పరిస్థితుల్లో పుట్టడం లాంటివి తర్వాతి జన్మలో అనుభవానికి రావచ్చు. ఇది ఒక శిక్షలా కాకుండా కారణఫల సంబంధంగా చూడాలి. అర్థమైంది. మరి మూడవది మరియు చాలా ముఖ్యమైనది అపరాకరి. అంటే ఆ తర్వాత ఎప్పుడైనా కొన్ని కర్మ విత్తనాలు సరైన పరిస్థితులు ఏర్పడే వరకు ఎన్నో జన్మలపాటు నిద్రాణంగా ఉంటాయి. వాటికి అనుకూలమైన వాతావరణం దొరికినప్పుడు అవి మొలకెత్తుతాయి. ఇది చాలా క్లిష్టమైన విషయాలను వివరిస్తుంది. కొన్నిసార్లు ఎంతో మంచివారు ఎందుకు తీవ్రమైన కష్టాలు పడతారో, లేదా హానికరమైన పనులు చేసేవారు ఎందుకు సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారో ఇది వివరిస్తుంది. వారి ప్రస్తుత అనుభవం ఎప్పుడో గతంలో నాటిన విత్తనం యొక్క ఫలం కావచ్చు. అలాగే ఇప్పుడు వారు నాటుతున్న విత్తనాల ఫలం భవిష్యత్తులో రావచ్చు. కాని ఇది చాలా మందికి అన్యాయంగా అనిపించవచ్చు కదా. ఈ జన్మలో ఏ పాపం చెయ్యని వ్యక్తి ఎప్పుడో పాత జన్మలో చేసిన పనికి ఇప్పుడు శిక్ష అనుభవించడం, ఇది నైతికంగా సరైనదేనా? ఇది చాలా సహజమైన ప్రశ్న. ఇక్కడ శిక్ష, బహుమతి అనే పదాల కంటే కారణం, ఫలితం అనే పదాలు సరైనవి. ఇదొక నైతిక తీర్పు ఇచ్చే వ్యవస్థ కాదు. ఇది ప్రకృతి నియమం లాంటిది. అగ్ని వేడిగా ఉంటుంది. అది మంచివాళ్లను కాల్చదు, చెడ్డవాళ్లను కాల్స్తోంది అని కాదు కదా. ఎవరు ముట్టుకున్నా కాలుతుంది. నిజమే. అలాగే ద్వేషం, దురాశ అనే మానసిక స్థితుల నుండి పుట్టిన చర్యలు ఎవరు చేసినా దుఃఖానికి దారితీసే ఫలితాలనే ఇస్తాయి. ఈ బోధన యొక్క ఉద్దేశం గతాన్ని విశ్లేషించి తీర్పు చెప్పడం కాదు. ప్రస్తుతం మన చేతుల్లో ఏముంది, భవిష్యత్తులో దుఃఖాన్ని నివారించడానికి ఇప్పుడు మనం ఎలాంటి విత్తనాలు నాటాలి అని చెప్పడమే దీని లక్ష్యం. సరే, ఇదంతా విన్న తర్వాత అంతా దురాశ, ద్వేషం, అజ్ఞానం గురించేనా? మనం ఎప్పటికీ ఈ నెగటివ్ సైకిల్లోనే ఉండిపోవాలా? దీని నుంచి బయటపడే మార్గమేమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. నిజానికి ఇక్కడే ఈ బోధనలోని అసలైన ఆశ, అసలైన అందం ఉంది. సమస్యను ఎంత స్పష్టంగా వివరిస్తుందో పరిష్కారాన్ని కూడా అంతే స్పష్టంగా చూపిస్తుంది. ఎలాగైతే 3 ప్రతికూల మూలాలున్నాయో వాటికి వ్యతిరేకంగా 3 సానుకూల మూలాలు కూడా ఉన్నాయి. అవి అలోభం అంటే దాతృత్వం, అద్వేషం అంటే ప్రేమపూర్వక దయ మరియు అమోహం అంటే వివేకం. ఈ 3 సానుకూల ప్రేరణలతో చేసే పనులను కుశలకర్మలు అంటారు. అంటే కేవలం మంచి పనులు చేస్తే సరిపోతుందా? మంచికి మంచి, చెడుకి చెడు అని ఒక సాధారణ లెక్కనాంటిదా ఇది? లేక అంతకంటే లోతైన విషయం ఏదైనా ఉందా? అంతకంటే చాలా లోతైన విషయముంది. ఇది కేవలం పుణ్యం సంపాదించడం లాంటిది కాదు. దీనిలోని కీలకమైన విషయమేమిటంటే అలోభం, అద్వేషంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. అవి సంతోషకరమైన అనుభవాలకు దారితీస్తాయి. కాని మూడోదైన అమోహం అంటే వివేకంతో చేసే పనులు పూర్తిగా భిన్నమైనవి. అవి మంచి కర్మఫలాలనివ్వడమే కాదు, అవి పాత కర్మలను కూడా నాశనం చేయడానికి దారితీస్తాయి. అదెలా సాధ్యం? వివేకంతో చేసే పనులకు అంత శక్తి ఎలా వస్తుంది? ఎందుకంటే వివేకమంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. నేను ఈ పని చేస్తున్నాను, దీనివల్ల నాకు మంచి జరగాలి అనే అహంభావంతో కాకుండా కేవలం చేయాల్సిన పనిని సరైన ఉద్దేశంతో చేయడం. వివేకం పెరిగే కొద్దీ నేను, నాది అనే భావన బలహీనపడుతుంది. మనమింతకుముందు మాట్లాడుకున్నట్టు కర్మ విత్తనాలు మొలకెత్తడానికి నేల ఏమిటి? అదే నేను అనే భావన కదా. అవును. ఇది క్రమంగా దుఃఖం యొక్క ముగింపుకు, అంటే నిబ్బాణానికి దారితీస్తుంది. ఇది కర్మ ఫలాల నుండి తప్పించుకోవడం కాదు, కర్మను సృష్టించే ప్రక్రియనే ఆపివేయడం. ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన ఉద్దేశ్యాలు కేవలం ఆలోచనలు కావు, అవి శక్తివంతమైన విత్తనాలు. దురాశ, ద్వేషం, అజ్ఞానం అనే 3 మూలాలు మనల్ని దుఃఖచక్రంలో బంధిస్తాయి. అయితే ఇది నిరాశపడాల్సిన విషయం కాదు, ఎందుకంటే విరుగుడు కూడా మన చేతుల్లోనే ఉంది. దాతృత్వం, దయ మరియు ముఖ్యంగా వివేకాన్ని పెంపొందించుకోవడం ద్వారా
మనం కొత్త కర్మలను సృష్టించడం ఆపి విముక్తి మార్గంలో పయనించవచ్చు. అంటే మన దృష్టిని మనం చేసే పనుల నుండి ఆ పనులు చేసేటప్పుడు మనసులో ఏముంది అనే దానిమీదకు మార్చాలన్నమాట. అవును, దీనిని పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ బోధన మనకొక లోతైన ఆలోచనను అందిస్తుంది. విముక్తి అనేది మన చర్యల నుండి మంచి బహుమతులు పొందడం ద్వారా రాదు. బదులుగా అసలు ఆ చర్య వెనుకున్న ఉద్దేశ్యాన్ని, ఆ చేసేవాడి స్వభావాన్ని మార్చుకోవడం ద్వారా లభిస్తుంది. చాలాసార్లు మనం మన చర్యల యొక్క బాహ్య పరిణామాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తాం. కాని ఈ బోధన మన దృష్టిని మూలాన్ని శుద్ధి చేయడం వైపు మళ్లిస్తుంది. ఈ ఆలోచన మనకొక ప్రశ్నను మిగులుస్తుంది. మనం మన జీవితంలో ఫలితాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నామా, లేక ఆ ఫలితాలను సృష్టించే మనసునే మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ఎందుకంటే ఈ బోధన ప్రకారం బాధ్యత పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా మన అనుభవాలకు కారణం బయట ఎక్కడో ఉన్న పరిస్థితిలో, ఇతరులో కాదు. కారణం మనలోనే, మన ఉద్దేశాల్లోనే ఉంది. అలాగే పరిష్కారం కూడా మనలోనే ఉంది. ఇది భయపెట్టే విషయం కాదు, ఇది ఎంతో స్వేచ్ఛనిచ్చే ఆలోచన.